రవి అరెస్ట్ తర్వాత తెలుగు సినిమా ఊపిరి పీల్చుకుందని అనుకోవచ్చా? యా అండి. అంటే ఇది పార్ట్లీ పీల్చుకున్నట్టు అని చెప్పాలి. ఈ ఒక్కడితోటి సరిపోదు. ఇలాంటి వెబ్సైట్స్ చాలా ఉన్నాయి. మనం ఇంకా పేర్లు చాలా మూవీ రూల్స్ అనేదని చాలా వింటున్నాము. ఈ ఒక్కదాంతోటి అయిపోయిందని అనుకోవడానికి లేదండి. కంటిన్యూస్గా ఎక్కడో ఒక చోట పైరసీ అనేది వస్తూనే ఉంది. సినిమా ఇండస్ట్రీకి రెవెన్యూకి విపరీతంగా దెబ్బ కొడుతున్నది ఇదొకటి. ఒక సినిమా చూడాలంటే పర్టికులర్లీ థియేటర్కి వెళ్ళి టికెట్ దొరకకనో లేకపోతే టికెట్ రేట్ ఎక్కువ ఉండో ఎవరైతే ఈ లోయర్ క్లాస్ వర్కింగ్ క్లాస్ వాళ్ళు చూడాలని అనుకుంటున్నారో వాళ్ళందరూ దీంట్లో ప్రిఫర్ చేస్తున్నారు. అన్ఫార్చునేట్లీ అది చాలా దురదృష్టకరం. సో దానికి ఇలాంటి వాళ్ళు ప్రోత్సహించడం వల్ల వీళ్ళు ఏదైతే ఈ వెబ్సైట్లో పెట్టడం వల్ల హ్యూజ్ లాస్ టు ప్రొడ్యూసర్స్. మేము కంటిన్యూస్గా పైరసీ ఫైట్ చేస్తూనే ఉన్నాం. అంటే ఎవ్రీ వీక్ మేము ఒక 4-5 టీమును పెడుతున్నాం. వాళ్ళ కింద 10 మంది పనిచేస్తారు. కాన్స్టెంట్గా లింక్స్ రాగానే మేము పంపుతాం, వాళ్ళు డిలీట్ చేస్తారు, మళ్ళీ దానికి ఇంకోటి కంటిన్యూస్గా వస్తూ ఉంటాయి. సో ఇది సీవియర్ థ్రెట్ టు ఇండస్ట్రీ. సో ఇది ఒక్కటి పోయిందంటే రిలీఫే, కానీ ఇంకా చాలా ఉన్నాయి. అసలు దీని మూలాలు ఎక్కడున్నాయి ఏంటన్నది వాళ్ళు కూడా పరిశోధిస్తున్నారు. అంత ఈజీగా ఇది నిజంగా తీయగలిగితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇప్పటిదాకా చేసిన అచీవ్మెంట్కి తెలంగాణ పోలీస్ని, మన తెలంగాణ గవర్నమెంట్ని, మన ముఖ్యమంత్రి గారిని, వీళ్ళ టీంని గ్రేట్లీ అప్రిషియేట్ చేయాలండి. చాలా గ్రేట్ జాబ్ దే హావ్ డన్. సార్, ఈ ఐబొమ్మ రవి అరెస్ట్ అవుతారని మీరు